మందిరంలో నువ్వు కూర్చునే స్థలం నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపించింది. కొంతమంది చర్చికి వస్తారా, ముందు ప్లేస్ ఉన్నా ముందుకొచ్చి కూర్చోరు. ఆ కిటికీ పక్కన కూర్చోవటం, ఆ గోడ పక్కన కూర్చోవటం, మూలను కూర్చోవటం. ఎప్పుడు కూడా బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు మూలను కూర్చోవటం కానీ, చాటును కూర్చోవటం కానీ, ఎక్కడో ఒక మూలను కూర్చొని నక్కోవటం కానీ, ఇలాంటి పని దేవుని పిల్లలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా అపరాధ భావం నిజంగా నేను నేలుబడి చేస్తుందా, క్షమించయ్యా, ఇక మీదట నేను అలా చేయనయ్యా, నీ మందిరానికి వస్తానయ్యా, నన్ను అంగీకరించయ్యా అని నువ్వు ధైర్యం చేసి దేవుని సన్నిధికి వస్తే ఈరోజు చెడ్డోడివే, ఆ చెడ్డోడిని రేపు దేవుడు మంచోడిగా మారుస్తాడు. నేను మంచోడిని కాదయ్యా అని నీ ఆత్మను కృంగదీసుకుంటూ నువ్వు మూలకి చాటుకి వెళ్ళిపోయావు అనుకో, అక్కడి నుంచి సైతానుగా నిన్ను పట్టుకొని ఇంకెన్నడూ దేవుని దగ్గరికి రాకుండా నిన్ను వెనకే ఉంచుతాడు.